Hi guys, welcome to my channel. Hey Janu. So Andru ela unnaru? I hope you all are doing good. So in this video I'm going to share my visa interview experience. So let's get into the video. So before sharing my visa experience with you all, I wanted to share about my profile. I completed my 3 years bachelor's degree in BCom taxation, and for masters I chose business analytics anamata. సో యూఎస్ఏ వీసా ఇంటర్వ్యూ కోసం మనం యాక్చువల్లీ 2 స్లాట్స్ బుక్ చేసుకోవాలన్నమాట. ఒకటి వచ్చేసి ఓఎఫ్సీకి అండ్ ఇంకొకటి వీసా కౌన్సిలర్ అపాయింట్మెంట్కి. నా ఓఎఫ్సీ వచ్చేసి June 26th ఢిల్లీ 4:45 PM స్లాట్ ఉండింది. సో నేను యాక్చువల్లీ నాది హైదరాబాద్లో స్లాట్ దొరకలేదు ఓఎఫ్సీ. సో నేను ఇక్కడ నుంచి ఢిల్లీకి ట్రావెల్ చేశాను. అక్కడ నా ఓఎఫ్సీ అయిపోయింది. 4:45 స్లాట్ ఉండింది, కానీ నాకు అక్కడ ఎక్కువ మంది ఆ రోజు క్రౌడెడ్ లేరు అండ్ అక్కడ వర్షం పడుతుంది చాలా. సో ఎంబసీ ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు నన్ను 12:30కి అప్పుడే లోపలికి వెళ్ళాను. ఓఎఫ్సీ అయిపోయింది, వచ్చేసాను. అండ్ ఇన్ కేస్ అక్కడ కానీ మీరు ఒక్కళ్ళే వెళ్తుంటే యూ క్యాన్ ప్లేస్ ద థింగ్స్. మనకు లాకర్స్ ఉంటాయి, మనం లాకర్స్లో మన ఫోన్స్ మన బ్యాగ్స్ పెట్టేసి వెళ్ళొచ్చు. అండ్ ఇన్ కేస్ మీతో ఎవరైనా కంపెనీ చేస్తే వాళ్ళు దే విల్ క్యారీ ఇట్ ఎనీవేస్. అండ్ అలా నా ఓఎఫ్సీ అయిపోయింది. అండ్ ఫైనలీ నా వీసా వచ్చేసి హైదరాబాద్ ఎంబసీలో July 2nd 10:30 AM స్లాట్ ఉండింది. సో ఓఎఫ్సీ అయిపోయిన తర్వాత నుంచి నేను ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేశాను. సో టెలిగ్రామ్లో ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్సెస్ చూసి అండ్ వాట్సాప్ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్సెస్ చూసి చాలా ఎగ్జైట్మెంట్, చాలా యాంగ్జైటీ, టెన్షన్, అన్ని డిఫరెంట్ వేస్లో ఐ వాజ్ రియలీ ప్రెటీ మచ్ రెడీ అనమాట. అండ్ ఎప్పుడు అనే క్యూరియాసిటీ చాలా ఉండింది. ఫైనలీ ద డే హస్ అరైవ్డ్. వెల్ యాక్చువల్లీ నా 10:30 AM స్లాట్ అన్నాను కదా, బట్ క్యూరియాసిటీ ఆ టెన్షన్ అన్నాను. దానివల్ల 8 o'clockకే నేను ఎంబసీ దగ్గరికి వెళ్ళిపోయాను అనమాట. ఎంబసీ దగ్గరికి వెళ్తే యాక్చువల్లీ వీసా కౌన్సిలర్ అపాయింట్మెంట్స్ 8 నుంచి స్టార్ట్ అవుతాయి. అప్పటికే చాలామంది పేరెంట్స్, స్టూడెంట్స్ అందరు చాలామంది ఉన్నారు. వీళ్ళందరిని చూసి అమ్మో ఇంతమంది ఉన్నారు, నాకు అసలు వస్తుందా రాదా అనే క్వశ్చన్ మార్క్ రేజ్ అయింది అనమాట లిటరల్లీ. హోప్ఫుల్లీ అక్కడికి వెళ్ళాము. నాతో మా మదర్ అకంపెనీ చేశారు. మేము ఇద్దరం అక్కడికి వెళ్ళాము. అక్కడ మనకి వెయిటింగ్ ఏరియా అని ఉంటుంది. అక్కడ మనం చైర్స్తో కూర్చోవచ్చు అనమాట. కూర్చున్నాము. ఇంకా అప్పటికే స్టూడెంట్స్ లోపలికి వెళ్తున్నారు, వీసా ఇంటర్వ్యూ ఇస్తున్నారు, బయటకు వస్తున్నారు. కొంతమంది చాలా అరుచుకుంటూ వస్తున్నారు, కొంతమంది చాలా సాడ్గా వస్తున్నారు. అన్నీ చూసేసాను, అన్ని మిక్స్డ్ ఎమోషన్స్ అనమాట. ఇంకా అక్కడ యాక్చువల్లీ బోర్డ్స్ మీద డిస్ప్లే చేస్తున్నారు ఈ టైమింగ్ వాళ్ళు రావాలి, 8 నుంచి 8:30 ఇప్పుడు రావాలి అని. అలా కూర్చొని 10:30 స్లాట్ వచ్చింది. ఇంకా వీ హ్యావ్ టు డూ ఇట్ అని అనుకొని లోపలికి వెళ్ళాను. ఫస్ట్ లైన్లో నుంచిన తర్వాత ఆ సెక్యూరిటీ వాళ్ళు మన పాస్పోర్ట్ DS-160 చెక్ చేస్తారు. దాని తర్వాత ఇంకొక లైన్ ఉంటుంది. దానిలో మన అపాయింట్మెంట్ టైమ్ అండ్ మనమేనా కాదా మన పాస్పోర్ట్ చెక్ చేసి లోపలికి పంపిస్తారు. లోపలికి పంపించిన తర్వాత సెక్యూరిటీ చెక్ ఇన్ ఉంటుంది. ఆ సెక్యూరిటీ చెక్ ఇన్లో బాయ్స్ అయితే కానీ బ్లేజర్స్, షూస్, బెల్ట్స్ ఇవన్నీ తీసేయాలి, చెకింగ్ వెళ్తుంది. గర్ల్స్ అయితే మాత్రం ఇన్ కేస్ వాళ్ళు కూడా బ్లేజర్స్ ఏమైనా వేసుకుంటే దే హ్యావ్ టు రిమూవ్ ఇట్ అండ్ ఫర్ ది చెక్ ఇన్ పర్పస్. తర్వాత మళ్ళీ మనం అన్ని తీసుకొని అది సూట్ కేసు పట్టుకెళ్తాం కదా, ఫైల్ అది తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత లోపలికి మళ్ళీ ఒక లైన్లో నుంచోవాలి. ఇంకా నెక్స్ట్ వచ్చేది కౌన్సిలర్ అపాయింట్మెంట్ అనమాట, హాల్. ఇంకా లైన్లో నుంచున్నప్పుడు అట్ సైడ్ నుంచి ఎగ్జిట్ గేట్ ఉంటుంది. ఆ లోపల ఆల్రెడీ ఇంటర్వ్యూ ఇచ్చి బయటకు వచ్చే వాళ్ళు మనకు కనిపిస్తారు. ఇంకా చూడండి లైన్లో అందరూ ఇదే డిస్కషన్స్, అదిగో వాళ్ళు వీసా పాస్పోర్ట్ పట్టుకొని వస్తున్నారు, వీళ్ళు రాలేరు అంటే వాళ్ళ ఫేసెస్లో వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ బట్టి మనకు అర్థమైపోతుంది ఓకే వీళ్ళు వీసా వచ్చింది, వీళ్ళకి అప్రూవ్ అవ్వలేదు అని. బికాజ్ వచ్చిన వాళ్ళు చాలా 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 ఆనందంతో చెప్పలేమన్నమాట. ఇంకా ఉరుకుతూ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇంకా రాని వాళ్ళు అంటారా చాలా సాడ్గా వెళ్తున్నారు. చాలా బాధ అనిపించింది వాళ్ళని చూస్తే. బట్ స్టిల్ మేబీ దట్స్ నాట్ దట్ డే. అందరికి ఒక రోజు వస్తుంది అంటారు కదా, ఐ రియలీ ఫెల్ట్ దట్. అండ్ దెన్ 30 మెంబర్స్ని లోపల్ కౌన్సిలర్ అపాయింట్మెంట్కి పంపిస్తున్నారు. సో ఫైనల్లీ మా 30 మెంబర్స్ది లైన్ వచ్చేసింది. ఇంకా మేము లోపలికి వెళ్ళాము. లోపలికి వెళ్ళిన తర్వాత జిగ్జాగ్ లైన్స్ ఉన్నాయి. అంటే అక్కడ నుంచోవాలి. మనం నుంచోగానే ఎంట్రన్స్ దగ్గర ఫస్ట్ కౌంటర్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ to 10 కౌంటర్స్ అన్ని వేకెంట్ ఉన్నాయి. అక్కడ వీసా ఆఫీసర్స్ లేరు యాక్చువల్లీ.
బట్ అక్కడ మనకి డ్రింకింగ్ వాటర్ కానీ రెస్ట్ రూమ్స్ కానీ అండ్ దెర్ ఈస్ అ టీవీ డిస్ప్లేయింగ్, దానిలో మనకి బేసిక్ ఇన్ఫర్మేషన్ లైక్ పాస్పోర్ట్, ఇన్ కేస్ వీసా వస్తే పాస్పోర్ట్ ఎక్కడ కలెక్ట్ చేసుకోవాలి, అండ్ ఇఫ్ మనకి ఒక గ్రీటర్ ఉంటుంది అనమాట, తను మనల్ని ఈ లైన్లో నుంచోండి అని చెప్తే మనం అక్కడే నుంచోవాలి. ఇఫ్ యూఆర్ నాట్ స్టాండింగ్ ఆర్ ఇఫ్ యూఆర్ చేంజింగ్ లైన్ దే హ్యావ్ టు లీవ్ ద కౌన్సిలేట్ అని ఇన్స్ట్రక్షన్స్ డిస్ప్లే అవుతున్నాయి అనమాట. అవి చూసి లిటరలీ గైస్ ఎప్పుడు లైన్ చేంజ్ అవుదాము అని అనుకోకండి, బికాస్ హైదరాబాద్ కౌన్సిలేట్లో వాట్ ఐ అబ్జర్వ్డ్ ఇస్ ఇట్ ఈస్ వెరీ స్ట్రిక్ట్ అండ్ అక్కడ క్లియర్గా మెన్షన్ చేసి ఉంది ఇఫ్ సమ్మన్ ఈస్ నాట్ ఫాలోయింగ్ ద గ్రీటర్స్ ఇన్స్ట్రక్షన్స్ దే హ్యావ్ టు లీవ్ ద కౌన్సిలేట్ అని. సో మేక్ ష్యూర్ యూఆర్ నాట్ డూయింగ్ ఇట్. అండ్ అలా ఇంకా గ్రీటర్ వచ్చి కమ్ హియర్ స్టాండ్ ఇన్ ది 30 కౌంటర్ అని అనింది. ఇంకా ఫైనల్గా 30 కౌంటర్లోకి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత నుంచున్నాను. నా ముందు వాళ్ళకి వీసా ఇంటర్వ్యూస్ అవుతుంటే వింటా ఉన్నా, లైక్ ఓకే నుంచున్నా, ఎవరిది వినద్దు అనుకుంటున్నా, వింటా ఉన్నా. నా ముందు అతనిది అయిపోయింది, ఇంకా ముందుకెళ్ళా. నా వీసా ఆఫీసర్ వచ్చేసి ఈజ్ సమ్ ఓల్డ్ మ్యాన్ అనమాట. ఆయన ఒక 55 years అలా ఉంటాయి అండ్ ఈజ్ అ నైజీరియన్ ఫర్ ష్యూర్, అదైతే చెప్తా. సో మరీ సీరియస్గా ఏం లేరు ఆయన, హీ వాజ్ వెరీ లైక్ చిల్ పర్సన్, కూల్ పర్సన్ ఉన్నారు. అండ్ నాకు అడిగిన క్వశ్చన్స్ ఏంటంటే, సో ఫస్ట్ వెళ్ళాను, పాస్ మీ యువర్ పాస్పోర్ట్ అండ్ I-20 అన్నారు, పాస్ చేశాను. హాయ్ ఆఫీసర్, హ్యాపీ ట్యూస్డే, హౌ ఆర్ యూ డూయింగ్ అని అడిగాను. ఐఎమ్ డూయింగ్ గుడ్, పాస్ మీ యువర్ I-20 అండ్ పాస్పోర్ట్ అని మళ్ళీ రిపీట్ చేశారు. ఇచ్చాను. ఇచ్చిన తర్వాత నన్ను అడిగిన ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ స్కూల్ ఆర్ యూ గోయింగ్ అండ్ టు వై దిస్ యూనివర్సిటీ అని అడిగారు. చెప్పాను. దాని తర్వాత వాట్ ఈస్ యువర్ మేజర్ ఇన్ యువర్ బ్యాచులర్స్ అండ్ వై డిడ్ యూ టేక్ దట్ పర్టిక్యులర్ కోర్స్ అని అడిగారు. నాది వచ్చేసి బీకామ్ టాక్సేషన్ అనమాట. అది ఆయన చాలా రేర్గా విన్నారంట. సో ఇది ఎందుకు తీసుకున్నావు, నేను ఇది చాలా మంది దగ్గర వినలేదు ఎక్కడ, నాకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయని చెప్పారు. ఎక్స్ప్లెయిన్ చేశాను. అప్పటికే ఆయన సాటిస్ఫై అయినట్టు నాకు ఆయన ఫేస్లో అనిపించింది. హీ వాజ్ స్మైలింగ్ అనమాట. అది అయిపోయింది. దాని తర్వాత వచ్చేసి ఈజ్ యువర్ ఫాదర్ ఫండింగ్ యూ విత్ యువర్ సేవింగ్స్ అని అడిగారు. నెక్స్ట్ వాట్ ఈస్ యువర్ మదర్ ఆక్యుపేషన్, వాట్ డస్ యువర్ ఫాదర్ డూ, వాట్ ఈస్ మెషిన్ లెర్నింగ్ అని అడిగారు. ముందు అతను యాక్చువల్లీ మెషిన్ లెర్నింగ్ అడిగినప్పుడు హీ వాజ్ లైక్ ఒక బుక్ ఆన్సర్ చెప్పారనమాట. అప్పటికి వీసా ఆఫీసర్ వాజ్ లైక్ డోంట్ గివ్ మీ జనరిక్ ఆన్సర్స్ అని అలా ఉండే. సో నేను మెంటల్గా ఫిక్స్ అయ్యాను, లైక్ నాకేదొచ్చో నా ఓన్గా సెంటెన్స్ స్ట్రక్చర్ చేసుకొని చెప్దామని నా ఓన్గా నేను చెప్పాను. దాని తర్వాత వాట్ ఈస్ యువర్ గోల్ అని అడిగారు, అది చెప్పా. అండ్ ఒక లైక్ ఫన్నీయెస్ట్ క్వశ్చన్ ఏంటంటే వై డిడ్ యూ వేర్ దిస్ డ్రెస్ కోడ్ అని అడిగారు. వై డిడ్ యూ వేర్ దిస్ డ్రెస్ కోడ్ అంటే యాక్చువల్లీ నేను నా బ్యాచిలర్స్లో ఉన్న యూనిఫామ్ వేసుకొని వెళ్ళాను. లైక్ ఐ హ్యాడ్ మై యునో బ్లేజర్, ట్రౌజర్, ఇలా ఫార్మల్స్ అనమాట. హీ ఆస్క్డ్ మీ లైక్ వై డిడ్ యూ వేర్ దిస్ డ్రెస్ కోడ్. దెన్ ఐ టోల్డ్ హిమ్ దట్ ఆఫీసర్ దిస్ ఈస్ గివింగ్ మీ వెరీ డీసెంట్ లుక్ అని. అప్పుడు ఓ దట్స్ గుడ్ అని అలా అన్నారు. అప్పటికే అనుకున్నా వీసా ఆఫీసర్ ఇంప్రెస్ అయ్యారు అని. ఆల్ ద హోల్ నేను ఒకటే మోటో పెట్టుకున్నా కి వీసా ఆఫీసర్ని ఇంప్రెస్ చేయాలి అని. అండ్ ద లాస్ట్ క్వశ్చన్ వాజ్ విల్ యూ కమ్ బ్యాక్ టు ఇండియా ఆఫ్టర్ డూయింగ్ యువర్ మాస్టర్స్ అన్నాను. ఎస్ ఆఫీసర్ ఐ కమ్ బ్యాక్ టు ఇండియా అని చెప్పాను. అంతే. అప్పటికి ఆయన లైక్ లాస్ట్ 2 questions ముందుకే పాస్పోర్ట్ తీసుకొని ట్రేలో పెట్టడం నేను చూశాను. అండ్ ఐ వాజ్ ఓవర్వెల్మింగ్ అనమాట. చాలా 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 హ్యాపీగా ఉండింది. దాని తర్వాత టేక్ యువర్ I-20 అని ఇలా పెట్టారు. ఇలా చూస్తున్నాను, ఇంకా ఆయనని అప్రూవ్ అయింది అని చెప్పట్లేదు ఏంటి, చెప్పు అన్నట్టు చూస్తున్నా. ఇలా కూల్, ఐ అప్రూవ్ యువర్ వీసా అని అన్నారు. దాని తర్వాత హ్యావ్ ఏ సేఫ్ స్టే ఇన్ USA అని అన్నారు. నేను ఇంకా ఫైల్ పట్టుకొని థ్యాంక్ యూ సో మచ్ ఆఫీసర్, యూ లిటరలీ మేడ్ మై డే అనుకొని ఆ ఫైల్ తీసుకొని ఇంకా బయటకు వచ్చేసా. నాకేం అర్థం కావట్లేదు, మొత్తం వ్యాక్యూమ్ అయిపోయింది. స్టెప్స్ ఉండింది అనమాట. ఇంకా ఫాస్ట్గా ఒక రన్నింగ్ రేస్ అవుతుంది చూడండి, అట్లా పరిగెత్తా. అక్కడ సెక్యూరిటీ వాళ్ళేమో బయట రోడ్డు మీద వెళ్ళి పరిగెత్తు, ఇక్కడ పరిగెత్తకు అని వెరైటీస్. ఫైనల్లీ సరే పట్టించుకోలేదు, బయటకు వచ్చాను. ఆనందంలో డోర్ అలా కూడా అర్థం కాలేదు. ఇంకా బయటకు వచ్చిన తర్వాత అటు సైడ్ పేరెంట్స్కి కూర్చోడానికి అవన్నీ సీటింగ్ ఏరియా ఉంది. ఇంకా వెళ్ళాను. వెళ్ళిన తర్వాత మా మమ్మీకి ఒక 1 second పాజ్ ఇచ్చి వీసా రాలేదని చెప్పా. వీసా రాలేదని చెప్పిన తర్వాత ఇట్స్ ఓకే ఏం పర్లేదు మళ్ళీ అప్లై చేద్దాము అని అట్లా అనింది. కానీ ఒక్క 5 secondsలోనే మమ్మీ నాకు వీసా వచ్చింది అని చెప్పేశాను. అంతే. ఇంకా మా మామ్ ఫెల్ట్ రియలీ హ్యాపీ. లైక్ దీనికోసమే నేను చాలా రోజుల నుంచి
మెడిటేషన్లు ప్రయోగాలు ఎక్స్పెరిమెంట్లు చాలా చేశారనమాట. సో యా, ఫైనల్లీ మై వీసా గాట్ అప్రూవ్డ్ అండ్ ఐమ్ గోయింగ్ టు USA. And yeah, this is my experience. I hope this will be useful for the people who are going for visa interviews. And మీ ఫ్రెండ్స్ కానీ మీరు కానీ వెళ్తుంటే ఖచ్చితంగా చూడండి వీడియోని. అండ్ ఇన్ కేస్ మీ ఫ్రెండ్స్ వెళ్తుంటే ప్లీజ్ డూ షేర్ దెమ్. వాళ్ళకి కూడా వాట్ ఆర్ ది క్వశ్చన్స్ అనేది తెలుస్తుంది. దిస్ ఇస్ మై ఎక్స్పీరియన్స్ అనమాట. యాక్చువల్లీ నా పాస్పోర్ట్ కూడా నేను తెచ్చేసుకున్నాను అనమాట. చూపిస్తా. ఫోటో అంత బాగా రాలేదు ఎందుకంటే నేను బాగాలేదు కాబట్టి. నువ్వంత హార్ష్గా మాట్లాడు. ఇది నా వీసా అనమాట. ఫస్ట్ స్టాంపింగ్. యా, somewhat excited. Well, if you like my video, please do like, share and subscribe to my channel. Until I see you next, lots of love.